దిస్ కుమార్ ఆమె ఆల్ ఇండియా అథ్లెటిక్ నేషనల్ ప్లేయర్ని. ఇప్పుడు ఏంటంటే మనము 5K 5K 24 మినిట్స్లో చాలామంది చేస్తలేరు అన్నమాట. 5K అనేది 5K 24 మినిట్స్లో కొట్టడం ఎలా అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మండే అన్నమాట. మండే ఎప్పుడైనా ఫస్ట్ వచ్చేసి వార్మ్ అన్నమాట. వార్మ్ ఎందుకంటే బాడీకి మనం మార్నింగ్ నిద్ర నుంచి లేచి రావడం వల్ల మన బాడీ అనేది యాక్టివ్లో ఉండదు అన్నమాట. కాబట్టి మన యాక్టివ్లో బాడీ హీట్ చేసుకోవడానికి వార్మ్ అనేది 3-4 రౌండ్స్ చేసిన తర్వాత వార్మ్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ చేసి అయిపోయిన తర్వాత మనం వర్కౌట్లో దిగాలన్నమాట. బాడీ హీట్లో పెట్టుకోవడమే వార్మ్ అన్నమాట. వార్మ్ అయిపోయిన తర్వాత 30 మినిట్స్ రన్నింగ్ చేయాలన్నమాట. 30 మినిట్స్ ఎందుకంటే మనం 5K చేయడం వల్ల 5K ఎందుకు చేస్తామంటే మనం బ్రీతింగ్ కంట్రోల్ కావాలి. ఫస్ట్ వచ్చేసి స్టామినా బిల్డ్ చేసుకోవాలన్నమాట. బ్రీతింగ్ కంట్రోల్ అవ్వడం వల్ల అయితే ఈజీగా అనేది నువ్వు 5K అనేది ఈజీగా కొట్టగలవు అన్నమాట. నీకు బ్రీతింగ్ కంట్రోలే కాకపోతే నువ్వు 5K చేయలేవు అన్నమాట. కాబట్టి మనం లాంగ్ రన్ చేస్తూ ఉండడం వల్ల ఒక 30 మినిట్స్ 25 మినిట్స్ అలా చేయడం వల్ల మనం బ్రీతింగ్ అనేది ఈజీగా కంట్రోల్ అవుతుంది అనమాట. అందుకనే మీకు మార్నింగ్ అనేది 30 మినిట్స్ కంటిన్యూషన్ రన్నింగ్ చేయండి అనమాట. ఇప్పుడు మీకు ఒకవేళ 30 మినిట్స్ కాకుండా చేయలేకున్నారనుకోండి, ఆ తర్వాత ఒక 20 మినిట్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 10 మినిట్స్ చేయండి. అలా మీకు బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది. బ్రీతింగ్ కంట్రోల్ అవ్వడం మీకు ఈజీగా అనేది 5K అనేది చేయగలరన్నమాట. ఓకేనా. తర్వాత 30 మినిట్స్ రన్నింగ్ అయిపోతుంది. రన్నింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఎందుకంటే కూలింగ్ డౌన్ ఆఫ్టర్ మనం అనేది బాడీకి 30 మినిట్స్ చేసిన తర్వాత ఊకనే మనం కూర్చోవద్దు. చాలామంది 30 మినిట్స్ అయిపోగానే కూర్చొని రిలాక్స్ తీసుకోవడము అయిపోతుంది అనమాట. అలా కాకుండా కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత కూర్చొని కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత ఏంటంటే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. కూలింగ్ డౌన్ బాడీ అయిపోతుంది. కూలింగ్ డౌన్ అయిపోతే స్ట్రెచింగ్ అనమాట. స్ట్రెచింగ్ ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్ స్ట్రెచింగ్ చేయాలన్నమాట. ఓకేనా. మనకు బాడీ పెయిన్స్ రాకుండా ఉండాలంటే మనం అనేది మస్ట్ అండ్ షుడ్ స్ట్రెచింగ్ చేస్తే నెక్స్ట్ టైం అనేది మనము నెక్స్ట్ ఈవినింగ్ సెక్షన్ అయినా నెక్స్ట్ డే అయినా వర్కౌట్ అనేది బాగా చేయగలం అనమాట. కాబట్టి అనేది స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్ చేయాలి. అలానే ఈవినింగ్ PM చూసుకుంటే ఈవినింగ్ వచ్చేసి 25 మినిట్స్ రన్నింగ్ అనమాట. మీకు ఎట్లయినా మనం ఏంటంటే బ్రీతింగ్ కంట్రోల్ కావడానికి 25 మినిట్స్ రన్నింగ్ చేయాలన్నమాట. 25 మినిట్స్ రన్నింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూలింగ్ డౌన్ అంటే మనం 25 మినిట్స్ చేసినప్పుడు ఏంటంటే బాడీ అనేది హీట్కి వెళ్ళిపోతుంది అనమాట. దానికి నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేస్తాము. కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఆ తర్వాత స్ట్రెచింగ్ మస్ట్ అండ్ షుడ్ కూలింగ్ డౌన్ చేయాలి, స్ట్రెచింగ్ అనేది చేయాలి. స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ డే పెయిన్ రాకుండా ఉండడానికి, ఆ పెయిన్ రిలీఫ్ కానికి మనం అనేది స్ట్రెచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి కూలింగ్ డౌన్ చేయాలి. అలానే ట్యూస్డే వచ్చేసి మార్నింగ్ వార్మ్ రన్ చేసుకుంటాం. వార్మ్ రన్ చేసుకున్న తర్వాత బాడీ హీట్లో పెట్టుకుంటాం. తర్వాత నెక్స్ట్ వర్కౌట్లో దిగుతాం అన్నమాట. వర్కౌట్ ఏంటంటే 1600 మీటర్ అన్నమాట. 1600 మీటర్ రన్నింగ్ అయిందంటే 2 టైమ్స్ చేయాలి. 1600 మీటర్ ఫస్ట్ ఒకసారి, ఆ తర్వాత ఇంకోసారి చేయాలన్నమాట. 1600 మీటర్ వచ్చేసి ఒకసారి చేసిన తర్వాత పేస్ ఏంటంటే 5:45 నుంచి 6:10 లోపు చేయాలన్నమాట. 5:45 నుంచి 6:10 లోపు చేయాలన్నమాట. ఓకేనా. ఒక 1600 అయిపోతుంది. మళ్ళీ 2 నుంచి 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలన్నమాట. రికవరీ తీసుకోవాలి. 2 నుంచి 5 మినిట్స్ రెస్ట్ రికవరీ తీసుకున్న తర్వాత మళ్ళీ 1600 ఇంకోసారి చేయాలన్నమాట. అలా 600 అనేది 2 టైమ్స్ చేయాలి. ఏ ఫేస్లో చేయాలి? 5:45 నుంచి 6:10 లోపు బిలో చేయాలన్నమాట. అలా చేస్తేనే మీకు అనేది 5K అనేది 24 మినిట్స్లో చేయగలరన్నమాట. ఆ తర్వాత 2 నుంచి 5 మినిట్స్ రికవరీ తీసుకుంటాము. రికవరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే 1200 అన్నమాట. 1200 ఎన్నిసార్లు? 2 టైమ్స్ చేస్తాం అనమాట. 1200 వచ్చేసి 2 టైమ్స్ చేస్తాం. 1200 చేస్తాము. ఆ ఫేస్ ఏంటంటే ఒక ఫేస్ ఏంటి అంటే 3:45 నుంచి 4:10 దాకా చేస్తాం అనమాట. 4:10 బిలోనే 1200 చేసేస్తాము. మళ్ళీ రికవరీ 2 నుంచి 5 మినిట్స్ రికవరీ తీసుకుంటాము. మళ్ళీ 1200 చేస్తాము. అలా 2 టైమ్స్ చేస్తాం అన్నమాట. రికవరీ తీసుకున్న తర్వాత మళ్ళీ 3:45 నుంచి 4:10 లోపు 1200 అయిపోతుంది. 2 టైమ్స్ అయిపోతుంది. 2 టైమ్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ అనమాట. మనం అంత స్పీడ్గా వర్కౌట్ చేసినాం కాబట్టి దానికి కూలింగ్ డౌన్ చేయడం అంటే ఆ హీట్ని తగ్గించడానికి కూలింగ్ డౌన్ చేస్తాం అనమాట. కూలింగ్ డౌన్ చేస్తాము. ఆ తర్వాత స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేస్తాము. స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎప్పుడైనా మనం చేసేటప్పుడు స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట.
స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మనం అనేది ఈ పెయిన్స్ అనేది నెక్స్ట్ వర్కౌట్ ఈవినింగ్ వర్కౌట్ చేసినప్పుడు అనేది పెయిన్స్ అనేది రావన్నమాట. ఓకేనా. అలానే ఈవినింగ్ చూసుకుంటే ఈవినింగ్ ఏంటంటే 20 minutes రన్నింగ్ అనమాట. ఓకే, మనం బ్రీతింగ్ కంట్రోల్ కావాలి, అలానే మనము ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకోవాలంటే మనం అనేది 20 minutes రన్నింగ్ అనేది చేయాలన్నమాట. 20 minutes రన్నింగ్ చేయడం వల్ల మనం అనేది బ్రీతింగ్ అలా చేస్తూ మనం బ్రీతింగ్ అనేది కంట్రోల్ అయ్యి మనము ఈజీగా అనేది 5K అనేది ఈజీగా 24 minutes చేయగలం అనమాట. ఓకేనా. ఆ తర్వాత ఏంటంటే మనము అప్పర్ బాడీ వర్కౌట్ ఎందుకంటే 20 minutes అయిపోయిన తర్వాత అప్పర్ బాడీ వర్కౌట్ ఎందుకంటే అప్పర్ బాడీ మస్ట్ అండ్ షుడ్ చేయాలి. ఎందుకంటే మన లెగ్స్కి ఎంత స్ట్రెంత్ అవసరమో మనకు హ్యాండ్స్ కూడా అంతే అవసరం అన్నమాట. హ్యాండ్స్ కూడా అంతే అంటే స్ట్రెంత్ అనేది అవసరం అన్నమాట. కాబట్టి అప్పర్ బాడీ వర్కౌట్స్ డిప్స్ తీయడము, ఫ్లాంక్ డిప్స్లో కొన్ని వేరియేషన్స్ వర్కౌట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫ్లాంక్, డైమండ్, ఓకే, నార్మల్, వైడ్, ఇలా కొన్ని డిప్స్లో కొన్ని రకాలు ఉంటాయన్న. అవి చేయడం వల్ల ఈ మన షోల్డర్స్ అనేది మన ఈ అప్పర్ బాడీ అనేది ఈజీగా అనేది బిల్డ్ అవుతుంది అన్నమాట. అలా అప్పర్ బాడీ వర్కౌట్ అని చేయడం వల్ల ఈజీగా అనేది మనం అనేది హ్యాండ్ స్వింగ్ చేయడం వల్ల మనం ఇంకా ఎక్కువ రన్ చేయగలం. కాబట్టి అప్పర్ బాడీ వర్కౌట్ మస్ట్ అండ్ షుడ్ చేయాలి. స్టమక్ వర్కౌట్ చేయడము, షోల్డర్ ఎక్సర్సైజ్ చేయడము, అలా చేయడం వల్ల ఇంకా మన రన్నింగ్లో కొంచెం స్పీడ్ అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి అప్పర్ బాడీ వర్కౌట్ చేయాలి. అలానే ఈ అప్పర్ బాడీ వర్కౌట్ అయిపోయిన తర్వాత మనమే స్ట్రెచ్చింగ్. ఓకే, అప్పర్ బాడీ వర్కౌట్ వచ్చి ఒక 5 to 6 ఎక్సర్సైజ్ చేయండి, 2 to 2 sets అలా చేయడం వల్ల ఇంకా బిల్డ్ అవుతుంది అనమాట. ఓకేనా. అలానే కూలింగ్ డౌన్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఓకే, విఘ్నేష్ డే వచ్చేసి ఏంటంటే మనం అయితే వార్మ్ చేసుకుంటాం. మార్నింగ్ వార్మ్ యాజ్ యూజువల్ వార్మ్ చేసుకుంటాము. వార్మ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనము విఘ్నేష్ డే వచ్చేసి ఏంటంటే స్ట్రెంత్ వర్కౌట్ అన్నమాట. స్ట్రెంత్ వర్కౌట్ ఏం చేయాలంటే మీకు స్టెప్స్ అవైలబుల్ ఉంటే స్టెప్స్ వర్కౌట్ చేయండి, లేకపోతే శాండ్ వర్కౌట్ చేయండి, లేకపోతే హిల్ వర్కౌట్, మీ ఇష్టం ఏది అవైలబుల్ ఉంటే అది వర్కౌట్ చేయండి అనమాట. ఎన్ని నిమిషాలు చేయాలి? 25 minutes వర్కౌట్ చేయాలన్నమాట. 25 minutes కంటిన్యూ చేస్తే మీకు అనేది స్ట్రెంత్ అనేది లెగ్స్లో స్ట్రెంత్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. స్ట్రెంత్ బిల్డ్ కావడం వల్ల ఇంకా అనేది రన్నింగ్ అనేది ఇంకా మనం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓకేనా. కాబట్టి 25 minutes వర్కౌట్ అయిపోతుంది, స్ట్రెంత్ వర్కౌట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఎప్పుడైనా మనం స్ట్రెంత్ వర్కౌట్ చేసేటప్పుడు స్ట్రెంత్ వర్కౌట్ ఇచ్చిన తర్వాత బాడీకి ఆ తర్వాత మనం స్పీడ్ వర్కౌట్ చేయాలన్నమాట, స్పీడ్ రన్ చేయాలన్నమాట. అప్పుడు ఏంటంటే మజిల్ అనేది ఫ్రీ అయిపోతుంది. స్ట్రెంత్ వర్కౌట్ చేయడం వల్ల మన కాఫ్ మజిల్స్, థై మజిల్స్ ఏంటంటే ఒక ఫిట్ అయిపోయి ఒక మజిల్స్ అట్లనే గట్టిగా అయిపోతుంది అన్నమాట. మనము స్పీడ్ రన్ చేయడం వల్ల అవి ఒక 50 into 5 ఎందుకంటే స్పీడ్ రన్ చేయడం వల్ల ఆ మజిల్ అనేది రికవర్ అయ్యి అంటే స్పీడ్ అనేది ఆ మజిల్ అనేది ఫ్రీ అయిపోతుంది. కాబట్టి మనం అనేది స్పీడ్ అనేది చేయాలి. ఓకేనా. ఈ స్పీడ్ అనేది 50 minutes అయిపోతుంది, 5 times అయిపోతుంది. ఆ తర్వాత కూలింగ్ డౌన్ యాజ్ యూజువల్ కూలింగ్ డౌన్ చేయాలి. ఆ తర్వాత స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. మస్ట్ అండ్ షుడ్ అనేది స్ట్రెచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలి. ఓకే, ఎందుకంటే మనము స్ట్రెచింగ్ చేసేటప్పుడు మన బాడీ పెయిన్స్ రాకుండా ఉండాలంటే మనం అనేది మస్ట్ అండ్ షుడ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం స్ట్రెంత్ వర్కౌట్ చేసినాం కాబట్టి ఆ మజిల్స్ అనేది టైర్డ్ అయిపోతాయి. కాబట్టి స్ట్రెచింగ్ చేయడం వల్ల ఈజీగా మనం ఫ్రీ అయిపోతుంది. ఓకే, ఆ మజిల్స్ అనేది ఫ్రీ అయిపోతుంది. ఓకేనా. ఈ మార్నింగ్ వర్కౌట్ అయిపోతుంది. ఆ తర్వాత ఈవినింగ్ సెక్షన్ చూసుకుంటే ఈవినింగ్ సెక్షన్ ఏంటంటే 15 minutes ఉన్నాం అనమాట. ఓకే, 15 minutes రన్నింగ్ ఏంటంటే మీడియం ఫేస్లో చేయాలి. ఓకే, నార్మల్ చేయొద్దు. మీడియం ఫేస్ అంటే 80%, 7% స్పీడ్లో వెళ్ళిపోతూ ఉండాలి బాడీ. ఓకే, అప్పుడే మనం అనేది ఈ 15 minutes చేసినట్టు. ఓకే, నార్మల్గా చేసినట్టు కాదు. కాబట్టి ఏంటంటే 15 minutes మీడియం ఫేస్ రన్నింగ్ చేస్తూ ఆ మీడియం ఫేస్ 80% స్పీడ్లో వెళ్తే ఆ మీడియం ఫేస్ అయిపోతుంది. ఆ మీడియం ఫేస్ అయిపోయిన తర్వాత ఏబీసీ డ్రిల్ అన్నమాట. ఓకే, ఏబీసీ వర్కౌట్ ఎందుకంటే మన దాంట్లో స్పీడ్ బిల్డ్ చేయడానికి ఏబీసీ వర్కౌట్ చేయాలన్నమాట. ఈ ఏబీసీ వర్కౌట్ నా ఛానల్లో పెట్టలేదు, బట్ నీకు ఒక 3-4 daysలో ఈ ఏబీసీ వర్కౌట్ ఎలా చేయాలని నీకు పెడతాను. ఓకేనా. అలానే ఏంటంటే ఏబీసీ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఏంటంటే కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనమాట. కూలింగ్ డౌన్ మస్ట్ అండ్ షుడ్ అండ్ స్ట్రెచింగ్ కూడా మస్ట్ అండ్ షుడ్. థర్స్డే వచ్చేసి ఏంటంటే మార్నింగ్ వచ్చేసి వామ్ రన్ ఒక 2-3 rounds వేస్తాము. బాడీ హీట్ చేసుకుంటాము. ఏంటంటే ఆ తర్వాత వచ్చేసి 2000 meter 2 times అనమాట. ఓకే, 2000 meter 2 times ఏంటంటే 80% స్పీడ్లో వేయాలన్నమాట. ఓకే, 100 స్పీడ్లో ఎప్పుడు వేయొద్దు. ఓకే, 80% స్పీడ్లో. ఓకే, 80% స్పీడ్లో వేయండి. 2000 అయిపోతుంది. 2 నుంచి 5 minutes రెస్ట్ తీసుకోవాలన్నమాట. ఓకే, రికవరీ తీసుకున్న తర్వాత మళ్ళీ 2000 చేయాలి. ఓకే, 2000 meter ఇంకోసారి చేయాలి. అలా 2 times చేయాలి. ఎంత స్పీడ్లో? 80% స్పీడ్లో చేయాలి. ఓకేనా. 80% స్పీడ్లో అయిపోయిన తర్వాత మళ్ళీ 2 to 5 minutes రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ 1500 meter 2 times చేయాలన్నమాట. ఓకే, 1500 meter 2 times చేయాలి. అది కూడా 1500 meter ఎంత ఫేస్లో చేయాలి? 80% స్పీడ్లో చేయాలన్నమాట. ఓకే, 80% స్పీడ్లో 1500 అయిపోతుంది ఒకసారి. మళ్ళీ 2 to 5 minutes రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ 1500 2 times చేస్తాం అన్నమాట. అలా ఓకే, 80% స్పీడ్లో చేయాలన్నమాట. ఓకే,
మళ్ళీ కూలింగ్ డౌన్. ఈ సడన్ ఇదంటే ఈ మొత్తానికి చేసినాం కదా, ఏంటంటే ఒక సడన్ బాడీ హీట్కి వెళ్ళిపోయింది కాబట్టి కూలింగ్ డౌన్ చేయడం వల్ల మనం ఆ బాడీని కూలింగ్ హీట్ సడన్ హీట్కి తీసుకెళ్ళినాము, దాన్ని తగ్గించడానికి కూలింగ్ డౌన్ చేస్తాం అనమాట. కూలింగ్ డౌన్ అయిపోతుంది. ఆ తర్వాత స్ట్రెచింగ్ అనమాట. స్ట్రెచింగ్ చేసుకుంటాము. స్ట్రెచింగ్ అయిపోతుంది. ఆ తర్వాత పిఎం వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే మనం 20 మినిట్స్ రన్నింగ్ 20 మినిట్స్ రన్నింగ్ చేస్తాం అనమాట. 20 మినిట్స్ రన్నింగ్ అయిపోతుంది. ఏంటంటే అప్పర్ బాడీ వర్కౌట్ వచ్చేస్తాము. అప్పర్ బాడీ వర్కౌట్ ఏంటంటే మనము షోల్డర్ ఎక్సర్సైజ్, స్టమక్ వర్కౌట్ అలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం అనేది ఇంకా బిల్డ్ చేసుకుంటాం అనమాట రన్నింగ్ అనేది. ఓకేనా, లెగ్స్కి ఎంత స్ట్రెంత్ ఇస్తామో షోల్డర్కి కూడా అప్పర్ బాడీ కూడా అంతే స్ట్రెంత్ ఇవ్వాలన్నమాట. ఆ స్ట్రెంత్ ఇవ్వడం వల్ల అనేది రన్నింగ్ అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకేనా, ఆ ఇంప్రూవ్మెంట్ ఎందుకంటే మనము రన్నింగ్ చేసేటప్పుడు హ్యాండ్ స్వింగ్ చేస్తాం అనమాట. హ్యాండ్ స్వింగ్ చేయడం వల్ల ఈ షోల్డర్లో ఎప్పుడైతే పవర్ ఉంటుందో, స్ట్రెంత్ ఉంటుందో, ఇంకా అనేది రన్నింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇంకా బాగా రన్నింగ్ చేయగలము. ఓకేనా, అలానే అప్పర్ బాడీ వర్కౌట్స్ అయిపోతుంది. అలా అంటే కూలింగ్ డౌన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఫ్రైడే వచ్చేసి ఏంటంటే మార్నింగ్ వచ్చేసి ఏంటంటే వామ్ ఆఫ్ చేస్తాము. వామ్ ఆఫ్ రన్ అయిపోతుంది. బాడీ హీట్లో పెట్టుకుంటాము. ఆ బాడీ హీట్లో అయిపోయిన తర్వాత ఏంటంటే 30 మినిట్స్ అనేది రన్నింగ్ అనమాట. 30 మినిట్స్ అనేది స్లో అండ్ ఫాస్ట్ అన్నమాట. ఎందుకంటే మనం అనేది స్లో అండ్ ఫాస్ట్ చేయడం వల్ల ఎండ్యూరెన్స్ బిల్డ్ అవుతుంది, అలానే స్పీడ్ కూడా బిల్డ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఏంటంటే ఇప్పుడు 30 మినిట్స్ స్లో అండ్ ఫాస్ట్ రన్నింగ్ చేయాలన్నమాట. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే 3 మినిట్స్ ఫాస్ట్ రన్ చేయాలన్నమాట. 3 మినిట్స్ అనేది ఫాస్ట్ రన్ చేయాలి, అంటే 80% 90% స్పీడ్లో చేయాలి. ఆ తర్వాత ఏంటంటే స్లో అనేది 30 సెకండ్ అనేది 90 సెకండ్ అనేది స్లో చేయాలన్నమాట. స్లో జాగ్ మూమెంట్. 3 మినిట్స్ 80-90% స్పీడ్ చేయాలి. ఆ తర్వాత ఏంటంటే స్లో అనేది 90 సెకండ్స్ స్లో చేయాలన్నమాట. స్లో అంటే స్లో జాగ్ చేయడము, జాగ్ మూమెంట్ కంటిన్యూ ఆపకుండా స్లో జాగ్ చేయడము 90 సెకండ్. ఆ తర్వాత మళ్ళీ 3 మినిట్స్ మళ్ళీ ఫాస్ట్ చేయడము, మళ్ళీ 3 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 90 సెకండ్స్ స్లో చేయడము, అలా చేయాలన్నమాట. అలా 30 మినిట్స్ చేయాలి. అలా 30 మినిట్స్ అయిపోగానే ఏంటంటే ఆ తర్వాత కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఆ తర్వాత స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఓకేనా, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఈ మార్నింగ్ సెషన్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఈవినింగ్ సెషన్ చూసుకుంటే ఏంటంటే 15 మినిట్స్ రన్నింగ్ అనేది మీడియం ఫేస్లో చేయాలి. మీడియం ఫేస్లో చేయడం వల్ల మనం అనేది బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది. మండే టు సాటర్డే వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి ఆ వర్కౌట్ అనేది మనం అనేది 15 మినిట్స్ అలా చేయడం వల్ల, మండే టు సాటర్డే వర్కౌట్ కంటిన్యూ డైలీ చేయడం వల్ల మనం అనేది ఈజీగా అనేది బిల్డ్ చేసుకోగలం. 5K అనేది ఈజీగా కొట్టగలం అనమాట. ఓకేనా, 24 మినిట్స్లో. ఆ తర్వాత 15 మినిట్స్ రన్నింగ్ అయిపోతుంది. మీడియం ఫేస్లో అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఎక్సర్సైజ్ వచ్చేసి కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ అయిపోగానే తర్వాత స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఓకేనా, ఫ్రైడే అయితే సాటర్డే వచ్చేసి ఏంటంటే మార్నింగ్ వచ్చేసి ఏంటంటే స్లో వామ్ ఆఫ్ చేసుకోండి, బాడీ హీట్ చేసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే 10 km రన్నింగ్ అనమాట, లాంగ్ రన్. 10 km మీకు 10 km అయినా చేయండి. ఆ తర్వాత ఈవెంట్ అయినా పెట్టుకోండి సాటర్డే నాకు టైమింగ్ ఎంత వస్తుంది, ఎంత పడుతుంది, ఆ ఫియర్ పోవాలంటే అంటే మనము 5K అనేది ఎంత పడుతుంది మీకు తెలియాలంటే ఏంటంటే మీకు టైమింగ్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, మీకు లాంగ్ రన్ ఒకవేళ మీకు ఈవెంట్ చేయకపోతే లాంగ్ రన్ చేయండి. 10 km లాంగ్ రన్ వెళ్ళండి. ఒకవేళ మీకు మ్యాక్సిమం ఈవెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం అనేది ఎంత చేస్తున్నాం 5K అనేది మీకు టైమింగ్ అనేది తెలుస్తుంది అన్నమాట. అరే నేను ఇంత చేస్తున్నా, ఇంకా బిల్డ్ చేయాలి, ఇంకా వర్కౌట్, ఇంకా స్పీడ్ వర్కౌట్ ఇంకా మంచిగా చేయాలనేది మీకు థాట్ వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే 5K ఈవెంట్ టైమింగ్ పెట్టుకోండి. ఆ టైమింగ్లో పడుతుంటే మంచిదే, పడకపోతే ఇంకా ఇదే వర్కౌట్ని ఇంకా టైమింగ్లో బాగా చేయండి. ఓకేనా, ఆ బాగా చేస్తే మీకు అనేది 24 మినిట్స్లో ఆ 5K అనేది ఈజీగా చేయగలరన్నమాట. ఓకేనా, ఏంటంటే ఈవెంట్ చేయండి. ఈవెంట్ ఎంతలో పడుతుందో మీకు టైమింగ్ తెలుస్తుంది. ఆ ఈవెంట్ డైరెక్ట్ చేసేటప్పుడు ఆ ఫియర్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఫియర్ లేకుండా మీరు ఈడే ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఈజీగా అనేది ఆ ఫియర్ అక్కడ ఈవెంట్ SSCGDలో అక్కడ చేస్తున్నప్పుడు మీకు అనేది ఆ ఫియర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, ఫియర్ పోనీకి ఈవెంట్ చేయండి. మ్యాక్సిమం ఈవెంట్ చేయడానికి ట్రై చేయండి. సాటర్డే ఈవెంట్ అయిపోయిన తర్వాత ఏంటంటే కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేసుకోండి. ఆ తర్వాత స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి. ఓకేనా, ఈ మార్నింగ్ సెషన్ అయిపోతుంది. ఈవినింగ్ సెషన్ వచ్చేసి ఏంటంటే PM వచ్చేసి ఏంటంటే 15 మినిట్స్ రన్నింగ్ అనేది మీడియం ఫేస్ చేయండి. మీడియం ఫేస్ చేసిన తర్వాత ఏంటంటే కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్. ఆ తర్వాత ఫుల్ బాడీ మసాజ్ చేయండి. ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్ మా ఫుల్ బాడీ అనేది ఆయిల్ తోటి చేయాలన్నమాట. ఆముదం నూనె, కొన్ని ఆయిల్స్ ఉంటాయి, ఆముదం నూనెతోటి ఆ ఫుల్ బాడీ మసాజ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అథ్లెట్స్ ఉంటే ఎవరైనా ఉంటే మీతో ఫుల్ బాడీ మసాజ్ చేయించుకోండి. ఓకేనా, ఫుల్ బాడీ మసాజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఎందుకంటే మనం మసాజ్ చేసుకుంటాం అనుకో సండే రెస్ట్ ఇస్తాం బాడీ అన్నమాట. సండే రెస్ట్ ఇచ్చినప్పుడు ఆ ఫుల్ బాడీ మసాజ్ చేస్తే
మనం మండే అనేది ఇది మంచిగా ఇంకా యాక్టివ్ ఉండి ఇంకా అనేది ఇంకా బాగా రన్నింగ్ చేయగలం అనమాట. ఓకేనా? ఈ అనేది ఫుల్ బాడీ మసాజ్ చేయండి. ఆ తర్వాత పార్ట్నర్ ఎక్సర్సైజ్ చేసుకోండి. పార్ట్నర్ ఎక్సర్సైజ్ కూడా మస్ట్ అండ్ షుడ్ బిఫోర్ ఓకే ఆఫ్టర్ వర్కౌట్ ఎప్పుడైనా పార్ట్నర్ ఎక్సర్సైజ్ చేసుకోండి. పార్ట్నర్ ఎక్సర్సైజ్ ఎందుకు వల్ల మనం అనేది ఆ పెయిన్ని అదే రికవర్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ డే వర్కౌట్ ఓకే ఈవినింగ్ వర్కౌట్ మార్నింగ్ వర్కౌట్ నెక్స్ట్ డే వర్కౌట్ చేసినప్పుడు ఇంకా బాగా అనేది మనము యాక్టివ్గా అనేది రన్నింగ్ చేయగలం అనమాట. ఓకేనా? ఏంటంటే ఇవి అన్నమాట. అలానే దీంతోపాటు ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ సండే రెస్ట్ అయిపోతుంది. దీంతోపాటు ఈ వర్కౌట్తో పాటు మనం అనేది ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలానే రెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, మనం ఎట్లయినా ఈ వర్కౌట్ చేస్తున్నాం కానీ ఫుడ్ అండ్ రెస్ట్ లేకపోతే మనం అనేది ఈవెంట్ అనేది కాదు. కాబట్టి మనమే అనేది ఫుడ్ మీద అయిపోయిన తర్వాత ఓకే మార్నింగ్ వర్కౌట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఒక 1 అవర్ 2 అవర్స్ అలా పడుకొని ఈవినింగ్ వర్కౌట్ చేయండి. ఓకే, ఫుడ్ అండ్ ఓకే రెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అనేది రన్నింగ్ అనేది ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఫుడ్ అండ్ రెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. చేయకపోతే మనం అనేది వర్కౌట్ అనేది బిల్డ్ కాదన్నమాట. ఓకేనా? ఎంత వర్కౌట్ చేస్తున్నామో అంత ఫుడ్ తీసుకోవాలి, అలానే రెస్ట్ కూడా తీసుకోవాలి. అలాంటప్పుడు మనం అనేది ఇంకా బిల్డ్ చేసుకోగలము. ఓకేనా? ఓకే, డన్.